తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. కూర్చో సార్ అది కూర్చో. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి వచ్చిందయ్యా వయ్యారి. మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. అది నేనే, అది నేనే. చేతకానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. మహిళలంటే గౌరవం లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు తోరడం. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. అంబటి రాంబాబుదిగా చెప్తున్న ఒక ఆడియో గతంలో లీక్ అయింది. చూడు, మీకేం కావాలి చెప్పండి. ఇదేంట్రా? ఈ సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఏంటయ్యా అంటే సీజ్ ద షిప్ అంటారు. ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సీజ్ చేయండి సార్. ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలో. నెక్స్ట్ చేసేది నిన్నే. హలో అండి, అందరు బాగుంటారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మీరందరూ బానే ఉంటారులే. మన అక్క శ్యామలక్క మళ్ళా నేనే ఏదో చెప్తా ఉండదు కథ, తెలిసిన మీక? తెలీదమ్మా. అంతకుముందు గుంటనగర్ కథ చెప్పినది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇప్పుడు ఏదో ముసలాయన కథ చెప్తా ఉండది. అక్క నేను చెప్పనా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. ఎక్కడో కొడుతుంది సీనా. అటు చూడు బే. He saw a beggar who's with one thin cloth, but it's snowing well, it's winding. అది చూసిన ఒక పెద్ద మనిషి, ముసలాయనికి చలి రావడానికి కారణం ఎవరక్క? ముసలాయనికి చలి లేకపోతే అసలు రగ్గుతో పని ఏంది అంట. ఇంత చిన్న రాజు గెట్ట మిస్ అయిపోయినావు అక్క. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ముసలాయనికి చలి పుట్టించింది ఎవరు? ఈ జగన్ కదా ఏటే? నేను అబద్ధం చెప్తా ఉండనా? నేనేనా? So he get down and say, why you are in single cloth? Don't you have a blanket? He says, no. Okay, wait here. Let me go in and bring you a blanket. అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు? ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. నీకు అర్థమవుతుందా? చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. ఏమైందిరా? He gets into his home, he sees his kid, he sees pet, home stress, family stress. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అని సంకనాలు. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. ఇక్కడ ఉన్న మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. మరుసటి రోజు ఉదయం Morning he had a thought, oh, yesterday night I promised one guy outside. ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి Then he took a blanket and he rushed and saw outside that beggar was dead. బయటకు వచ్చి చూస్తే
అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది, అయ్యా నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను. కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటని మీరు చెప్పడం వల్ల, నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి, That guy would have survived with his hope and trust within him. When he depended on someone, he lost himself. అలా చచ్చిపోయి ఉన్నాను. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది, ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా, ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. ఎందుకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చెప్పు. చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఆశలు కలిగించకూడదు. చేస్తే నీతి, నేను చేస్తే పూత. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? పాపం ఏదో ఆయన పెద్ద రగ్గీసాన లోపల పుట్టుకుని బాయే వేసేసాడు, బాగా వేసేసాడు. అప్పటి నుంచి నాలుగేళ్ల నుంచి సెలుతూ వణుకుతా ఉంటే ఎవడమే బతుకుతాడా, ఏడమే బతుకుతాడా ముసలోడా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సరే ఈసారి మంచి వ్యాలిడ్ పాయింట్, మంచి కథ చూసుకుంట్రా. ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.